ఎన్నికల ఫలితాలపై చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చర్చలో పాల్గొంటున్నారు కందుల రమేష్ గారు, సీనియర్ ఎడిటర్, ఏ శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, టీవీ శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ముందుగా కందుల రమేష్ గారు, మీతో మొదలు పెడదామండి. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని మీరు ఎలా విశ్లేషిస్తారు? గతంలో 2018లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు వైకాపా వాళ్ళు ఏమన్నారంటే ఇది దేవుడి స్క్రిప్ట్ అన్నారు. ఇప్పుడు 2024లో దీనిని నేను ప్రజల స్క్రిప్ట్ అని అంటున్నాను. దీన్ని ప్రజల స్క్రిప్ట్ గా అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. ప్రజలు వైసీపీకి చివరికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దాన్ని బట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అపఖ్యాతి పాలైన అనే విషయం సుస్పష్టం. ఇందులో చాలా విచిత్రాలు ఉన్నాయండి. అదేంటంటే అసలు అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి జరగలేదు ఇంతవరకు. ప్రధాన ప్రతిపక్షం కదా, అధికారంలో ఉన్న ఒక పార్టీ ఆ తర్వాత ఓటమి చెందితే తక్కువ సీట్లు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 2019 మనందరికీ తెలుసు. అట్లాంటిది అసలు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా ఉన్న ఫలితాల ప్రకారం అయితే 13 అని చెప్తున్నారు. 13 కావచ్చు, 14 కావచ్చు, 15 కావచ్చు. చివరికి కనీసం 18 ఎమ్మెల్యే సీట్లు ఉంటే గాని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా రాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించలేనటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. ఆయన మిగతా సాధారణ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీనికి కారణాలు అందరికీ తెలుసు అనుకోండి, కానీ కొన్ని విశేషాలు చెప్పుకోవాలండి. ఇందులో ఎవరు కూడా ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా నాకు తెలిసినంత వరకు చాలా వరకు వైసీపీ అనే పార్టీ జనసేనతో పోటీ కూడా పడలేకుండా పోతుంది ఫలితాలను అని చెప్పి ఎవరు అనుకోవాలా. తెలుగుదేశం పార్టీతో కాదు, అసలు జనసేనతో ఇప్పుడు పోటీ పడే పరిస్థితి లేదు. జనసేనకి 20 సీట్లు ఉంటే వీళ్ళకి ఇప్పటి వరకు మరి మన ఈటీవీలో వస్తున్న దాని ప్రకారం అయితే 13 సీట్లు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయింది. అంటే రమేష్ గారు, వాళ్ళ స్క్రిప్ట్ వై నాట్ 175 కదా, 1+7+5 మేబీ అది వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ఏమో. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ ప్రజలు మాత్రం అనుకున్నారండి. వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ప్రజలు మాత్రం నిర్ణయించుకున్నారు వైసీపీకి ఏమి ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది. ఇది పూర్తిగా తిరస్కరించడం వైసీపీని, అలాగే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక పార్టీ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సంపూర్తిగా తిరస్కరించారు. మీరు ఒకసారి మొత్తం ఫలితాలు చూస్తే మనకి రాయలసీమలో మామూలుగా తిరుగులేని ఆధిక్యం ఉంది ఎప్పుడు కూడా వైసీపీకి. అటువంటి చోట కూడా అసలు చాలా చోట్ల రాయలసీమలో ఒక్క సీటు కూడా రాలేదు టీడీపీ గతంలో. అటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే చాలా జిల్లాల్లో వైసీపీకి ఒక సీటు కూడా రాలేదు. నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఇవన్నీ కూడా మరి దాదాపుగా ఒక సీటు కూడా రాని పరిస్థితి. మిగతా చోట్ల కూడా పెద్ద గొప్పగా ఏమి వాళ్ళు సాధించింది. అవునండి, ఎందుకంటే గతంలో రాయలసీమలో 52 వచ్చాయి. రాయలసీమలో పూర్తిగా వాళ్ళ ఆధిపత్యం. రాయలసీమతో పాటు మిగతా చోట్ల కూడా పెద్దగా రాలేదండి అప్పుడు టీడీపీకి. అదొకటి. రెండో విషయం ఏంటంటే గమనించాల్సింది, రాయలసీమలో కానివ్వండి, ఈవెన్ కోస్తా ఆంధ్రలో కానివ్వండి, లాస్ట్ టైం 2019లో వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనీసం 20,000 నుంచి మొదలుకొని చాలా చోట్ల 35,000, 40,000, 50,000 ఈ విధంగా ఉన్నాయి. అటువంటి చోట్ల కూడా ఇప్పుడు ఘోరంగా ఓటమి పాలయ్యారు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. దీంతో పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక రకాలైన అరాచకపు మాటలు మాట్లాడినటువంటి మంత్రులు, లేకపోతే మాజీ మంత్రులు, వాళ్ళందరూ కూడా బట్టిగచ్చిపోయారండి. అది చాలా మందికి సంతోషం కలిగించే విషయం. పార్టీ ఏదైతే పక్కన పెట్టండి, వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వాళ్ళ ప్రవర్తన చాలా నీచాతి నీచంగా ఉండింది ఆ కాలంలో. వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళందరూ కూడా మరి ఇప్పటిదాకా నాకు తెలిసిన మేరకు మరి కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, తమ్మినేని సీతారాం గారు ఇట్లాంటి వాళ్ళంతా ఓడిపోతున్నారని చూస్తున్నాం. ఇక చాలా మంది మంత్రులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళంతా, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన సోదరులు ఇద్దరు. ఇది ఎవరు ఊహించలా. ఇది ఊహించినటువంటి తీర్పు. అంటే చాలా
ఎగ్జిట్ పోల్స్ కూటమి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పినాయి, అందులో సందేహం లేదు. అయితే ఇంత భారీ ఎత్తున విజయం సాధిస్తుందని, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఈ కూటమిని ఆదరిస్తారని, ఎస్పెషల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఒక చోటకి చేరిన తర్వాత ఒకళ్ళ ఓట్లు మరొకళ్ళకి బదిలీ అవుతాయా లేదా అనే అంశం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. చివరి వరకు ఉన్నాయి నిజం చెప్పాలంటే. పూర్తిగా జరుగుతుందా ఈ ట్రాన్స్ఫర్ అనేది? కానీ 100% జరిగింది ఈ ట్రాన్స్ఫర్, బదిలీ. ఈ పార్టీలు ప్రతి పార్టీ, ఇప్పుడు జనసేన తీసుకోండి, 21 సీట్లో పోటీ చేస్తే 20 గెలవడమా? ఈ రకమైనటువంటి టార్గెట్ సాధించడం బహుశా ఇటీవల కాలంలో జరగలేదు. అవునండి, అవును. టీడీపీ తీసుకోండి, టీడీపీ 175 సీట్లో పోటీ చేస్తే గెలిచినప్పుడు కూడా 102 సీట్లే గెలిచింది 2014లో. ఇక 2019 సంగతి అలాగో తెలుసు అనుకోండి. అంటే గెలిచినప్పుడు కూడా 102 సీట్లు గెలిస్తే ఏంటి, 175 సీట్లో పోటీ చేసి, అట్లాంటిది వాడు 144 సీట్లో పోటీ చేసి మరి దాదాపు 124 అంటున్నారు, 134 అంటున్నారు. అది మామూలు నంబర్ కాదు. 144కి 134 సీట్లో గెలవడం అంటే అసలు ఇటీవల కాలంలో బహుశా ఒక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకసారి గెలిచినట్టుంది అసెంబ్లీలో ఆ స్థాయిలో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలే ఇంత. ఈవెన్ 82లో, 84లో, అలాగే 94లో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు భారీ ఎత్తున మెజారిటీతో గెలిచిన మాట వాస్తవం. కానీ ఈసారి వచ్చిన గెలుపు ఇది మామూలు గెలుపు కాదు. 13 సీట్లు అంటే అపోజిషన్ పార్టీకి బహుశా 94లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ వచ్చినాయి. అప్పుడు కూడా నేను బహుశా అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా రానిది అప్పుడే అనుకుంటాను బహుశా. ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. అవునండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి. సో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం, అవినీతి, అక్రమాలు, వీటన్నిటితో పాటు ప్రతిపక్షాల మీద వాడు చేసినటువంటి దాష్టీకం, వీటన్నిటినీ కూడా ప్రజలు మనందరికంటే, అంటే ఈ సోకాళ్ళు వ్యాఖ్యాతల కంటే, మేధావుల కంటే బాగా గ్రహించారని నాకు అనిపిస్తుందండి. ఓకే అండి, ఓకే. శ్రీనివాస్ గారు, డివి శ్రీనివాస్ గారు, ఇప్పటివరకు ఇప్పుడు రమేష్ గారు కూడా అనటం జరిగింది, దాష్టీకం అనేది అసలు ఎక్కువైపోయింది వైసీపీ ఈ 5 ఏళ్ల కాలంలో. అది ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏవైతే ప్రచారంలో వాళ్ళు ఫస్ట్ నుంచి మేము బటన్ నొక్కామనో, లేకపోతే మా సంక్షేమ పథకాలనో, లేకపోతే నేను ఈ అభ్యర్థి సౌమ్యుడు, మంచివాడు అని వీటన్నిటి మీద పెట్టిన ఫోకస్ పాలనలో పెట్టారని అనుకోవచ్చా? ఇవాళ ఇంత డబుల్ డిజిట్కే పరిమితం అయిపోయిన ఈ ఫలితాలకి ముఖ్యమైన అసలు అంశాలు ఏంటి వైసీపీ విషయంలో? ఒక తిరుగులేనటువంటి తీర్పు ఇచ్చారన్నమాట. భవిష్యత్తులో ఇలాంటి పాలన చేయాలంటే నాయకుడు భయపడే తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఇక భవిష్యత్తులో రాకూడని తీర్పు ఇచ్చారన్నమాట. ఎందుకంటే మన రమేష్ గారు చెప్తున్నట్టుగా ఏది 94 ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా రాలేదు కాంగ్రెస్కి. అప్పట్లో జనార్దన్ రెడ్డినో ఎవరినో చేసుకున్నారు ఆ గ్రూప్కి అధ్యక్షుడిగా. మళ్ళా ఇంకోసారి అది రిపీట్ అయింది. ఇప్పుడు ఇతను 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 13 సీట్లు ఇచ్చారన్నమాట. లెవెల్ అయిపోయింది. ఏది ఉమ్మడి 13 జిల్లాలకి 13 సీట్లు వైసీపీకి ఇచ్చినట్టుగా కనపడుతోంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి మీరు అన్నారు సౌమ్యులు ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎం నేలకేసి కొట్టేవాడు నచ్చుతాడు, ఓటర్ని చెంపకేసి కొట్టేవాడు నచ్చుతాడు, లేకపోతే బూతులు తిట్టే కొడాలి నాని నచ్చుతాడు, పేరుని నాని నచ్చుతాడు, వల్లభనేని వంశీ నచ్చుతాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నచ్చుతాడు. జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి నచ్చడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నచ్చడు, రామోజీరావు గారు నచ్చరు, అశోక్ గజపతిరాజు అంతకన్నా నచ్చడు అనమాట. జనం మెచ్చిన వాళ్ళు ఎవరు? జగన్కి నచ్చరు. ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత రాబోయే ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చెరగని ముద్ర వేశాడు. ఏది? ఈ రాష్ట్రం కోసం తప్పించేవాడు. ఆ కంపెనీలు రాబట్టడం కోసం న్యూయార్క్లో ఫైళ్ళు పట్టుకుని కాలినడకన తిరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తనకి నచ్చడనమాట. పద్మవిభూషణ్ రామోజీరావు గారు 60 ఏళ్ళుగా ఆయన మరి మార్గదర్శి, ఆ తర్వాత 50 ఏళ్ళుగా ఈనాడు, 40 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీ, 30 ఏళ్ళుగా ఫిలిం సిటీ, ఇంతమందికి ఉపాధి కల్పించిన రామోజీరావు గారు నచ్చరు. చిరంజీవి మెగాస్టార్గా ఇంతమంది అభిమానం పొందినటువంటి అజాత శత్రువు చిరంజీవి తనకి నచ్చడు.
పూసపాటి అశోక్ గజపతి రాజు 12,000 ఎకరాలు దానం ఇచ్చినటువంటి కుటుంబం అది. పివిజి రాజు అతన్ని పెట్టినటువంటి హింస, మాన్సాస్ ట్రస్ట్ని ఆయన్ని చేసినటువంటి వేధింపులు మామూలు అంశం కాదనమాట. చూడండి జగన్మోహన్ రెడ్డి సైకాలజీ. ఇవాళ మీరు అన్నారు ఏంటి, 130 సార్లు బటన్ నొక్కాడు, 13 సీట్లు అందుకే ఇచ్చారన్నమాట. అబద్ధాలని, మోసాలని ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఈ తీర్పే మనకి ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం అన్నమాట. ప్రతిదీ మోసమే కదా. ఏది అతను చెప్పేది మోసం, చేసింది మోసం. ఆయన 99% హామీలు నెరవేర్చానన్నాడు. అందుకేనా 99% సీట్లు కూటమికి ఇచ్చారు. అక్కడే అర్థమైపోతుంది ప్రజలు ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ దావాగ్ని, అగ్ని పర్వతం బద్దలైనట్టుగా బద్దలైంది. ఈరోజు లావా ఎగసి పడిందన్నమాట. వైసీపీ ఎక్కడికక్కడ మాడిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు రమేష్ గారు చెప్పారు, సీమాంధ్ర అదే రాయలసీమలో 49 సీట్లు ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ ఆ పార్టీకి 9 సీట్లు అక్కడ దక్కాయి. ఇప్పుడు వచ్చిన 13లో 9 కూడా లేకపోతే ఆయన పరిస్థితే 4 అన్నమాట అండి. రాయలసీమ 4 జిల్లాల్లో 9 సీట్లకు పడిపోయాడు. సొంత జిల్లా కడపలో కూడా అతనికి ఆధిక్యత రాని పరిస్థితి అంటే ఆ పార్టీకి అక్కడే మనకి అతని వైఫల్యం కనపడుతుందన్నమాట. ప్రతిదీ ఏది సంక్షేమంలో అతను స్కాములు చేశాడు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు అన్నమాట. 22 మంది ఎంపీలను ఇస్తే, ఇంకొక 10 మంది రాజ్యసభ సభ్యులను ఇస్తే ఇతను కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి నిధులు రాబట్టకపోగా పునర్విభజన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. తన కేసుల కోసం మొత్తం 32 మంది ఎంపీలను తాకట్టు పెట్టాడనేది వాళ్ళ ప్రజలు గ్రహించారు. కాబట్టే ఈ పార్లమెంటు సభ్యులని చిత్తుగా ఓడించారు. ఎప్పుడన్నా చూసామా ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈ థంపింగ్ మెజారిటీలు? అరే అసెంబ్లీకి ఎవరిని గదిలిచ్చినా 50,000 మెజార్టీ, 60,000 మెజార్టీ. ఎంపీలను ఎవరిని గదిలిచ్చినా లక్షల మెజారిటీ, 2 లక్షల మెజారిటీ. గీతం భరత్ ఇతనికి నచ్చడు. గీతం విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేయాలని చూస్తే ఆ గీతం భరత్ని 169,000 మెజార్టీతో గెలిపించారు. అంటే జగన్ ఏం కోరాడు జనం నుంచి, జనం జగన్కి ఏమి ఇచ్చాడో ఇక్కడే అర్థమైపోతుందన్నమాట. నేల విడిచి సాము చేశాడు జగన్మోహన్ రెడ్డి. తనకిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఫోటో పక్కన తన ఫోటో పెట్టమని అలా పరిపాలన చేస్తానని నమ్మించి వంచాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోటోను కూడా బయట గిరాటేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఇతని ఫోటోతో పాటు అన్నమాట. ఎక్కడ చూసినా అతని ముద్రలే, ఎక్కడ చూసినా అతని ఫోటోలే. ప్రతిదానికి అతని పేరు, ప్రతి స్కీమ్కి కూడా జగన్మోహన్ రెడ్డి పేర్లు వెగటేసిపోయాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి విరక్తి పుట్టింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన. అదే ఈరోజు ప్రజా తీర్పు ఇంత అద్భుతంగా వస్తుందన్నమాట. ఓకే, ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు జగన్ ఏదంటే అది పాపం చేసి పెట్టారు. ఇప్పుడు దాకా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన ఎంత అంటే అంత అడుగులకు మడుగులు వస్తారు. అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, జీవితకాలం నిజాయితీగా పనిచేస్తారు, ఒక్క దెబ్బ వేసుకుని సెటిల్ అయిపోదాం అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అంటే ఐపీఎస్లు, ఐఏఎస్ల పట్ల ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కానీ, ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళ పట్ల కానీ గతంలో టీడీపీ హయాంలో కానీ, లేకపోతే ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కానీ పనిచేసిన వాళ్ళ మీద చాలా అభిమానం, గౌరవం, భక్తి, భయం అన్నీ ఉండేవి. వాళ్ళు కూడా శంకరన్ గారు లాంటి మహానుభావులు, కాకి మాధవరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, ఎస్వి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ చాలా అద్భుతంగా, పీవీఆర్కే ప్రసాద్ గారు వీళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేశారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లో చూసుకుంటే పరదేశి నాయుడు గారు, ఉమేష్ చంద్ర గారు, కేపీఎస్ వ్యాస్ గారు ఇలాంటి వాళ్ళు ప్రాణాలను పనిగొట్టి వీరమరణం పొందారు. వాళ్ళు డ్యూటీలో మరణించారండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకడానికే ఉన్నాం మేము. మాకు చాలా ప్రేమ, ప్రీతి జగన్. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కనుక చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, అంటే నేను ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతానంటే, పోలీసులన్నా, ఐఏఎస్లన్నా, అధికారులన్నా చాలా గౌరవం, భక్తి ఉండేది. ఈ పౌర సమాజాన్ని వేధించారు మీరు మానసికంగా. ఎందుకంటే ప్రభుత్వం రైతుల మధ్య ఒప్పందం మీకు తెలియదా? కళ్ళు మూసుకున్నారా? సిఆర్డీ చట్టాన్ని మార్చడం చూసి రైతులు మానసికంగా ఎందుకు వేధించారు? ఒక వ్యవస్థ, ఒక సంస్థ
ఒక సామ్రాజ్యాధినేత అనేక వేల మంది ఉపాధి కల్పించిన ఆ మహావృక్షాన్ని మీరు కోల్చాలని ఎందుకు ప్రయత్నం చేశారు? సిఐడి వాళ్ళు సిగ్గుందా? చెప్తాడు బుద్ధి లేను గాడిద. మీరు ఎందుకు వచ్చారు? మీరు రూల్స్ లేవా? రూల్ ఆఫ్ లా లేదా? చట్టబద్ధంగా వ్యవహరించలేరా? రాజ్యాంగము చట్టం అమల్లో ఉందా లేదా ఈ రాష్ట్రంలో? ఒక రాజు క్రూరుడైతే, ఒక దుర్మార్గుడైతే రాచరికంలో చెల్లింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం అంత దుర్మార్గాన్ని వ్యవహరించడానికి మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మీకు మాకు తేడా ఏంటి? మీకు చట్ట రక్షణలో ఉన్నారు అనుకుంటున్నారేమో. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, వీఆర్ పబ్లిక్, యు ఆర్ మై సర్వెంట్. ఖచ్చితంగా యజమాని మాట మీరు పాటించాలి. మా సూచనలు మీరు అనుసరించాలి. మేము చెప్పేది వినాలి. వినకపోతే జవహర్ రెడ్డి ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. అతను అర్జెంటుగా అతని మీద హత్యానేరం నమోదు చేయాలి. గత 2 నెలలుగా పెన్షన్ విషయంలో అనేక మంది వృద్ధులు మరణానికి కారకుడైన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద హత్యానేరం నమోదు చేసి జైలు పంపించాలి ఇవాళ, రైట్ నౌ. ఏమండి ఎంత దుర్మార్గం వ్యవహరిస్తారండి? నిజాయితీగా పనిచేసిన ఒంగోలు అధికారిని అవును సస్పెండ్ చేస్తారా మీరు? ఇక్కడ సిగ్గు లేకుండా, సిగ్గు శరం మానవ మర్యాద వదిలేసి వారం రోజుల తర్వాత రిలీజ్ చేస్తారా? ఈవీఎంలు పగలగొట్టడం ఏం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఒక దొంగకు అమ్ముడైపోవడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. మీరు ఒక రాజకీయ నాయకుడు, ఒక పరిపాలకుడు, పాలనా దక్షకుడు, అభివృద్ధి కాముకుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. అతని పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన ఆ రఘురెడ్డిని ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను పారిపోయినకూడదు దేశం నుంచి. ఇదే చెప్తాను తెలుగుదేశానికి కూడా, రేపొద్దున రాబోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని కూడా. మీరు కనుక ఈ పౌర సమాజం గుర్తించిన ఈ దుర్మార్గులు కనుక మీరు చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని నిలబెడతాం. ఎందుకంటే ఉపాధి కల్పించిన ఒక మహావృక్షాన్ని నరకాలనుకున్న రాజమండ్రి ప్రేతాత్మను కూడా మీరు వదలటానికి వీల్లేదు. ఎందుకంటే ఇటువంటి వైరస్ ప్రజల మనసుల్ని కలుషితం చేసి ఈ వైరస్ని మీరు చెప్తున్నాను వినండి. ప్రొఫెసర్లుగా ఉంటారు, సమాజంలో విశ్లేషకులుగా ఉంటారు, జర్నలిస్టులుగా ఉంటారు, జర్నలిస్టులుగా ఉంటారు. ఒక వ్యవస్థలో నీడనిచ్చిన వ్యవస్థ నుంచి బయటకు వచ్చి అదే వ్యవస్థ మీద విషయం కక్కివ్వండి ఉంటారు. విశ్రాంత అధికారులుగా ఉంటారు, మాజీ జడ్జిలుగా ఉంటారు. వీళ్ళందరూ సమాజాన్ని ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే మత కల్లోలాలు చేసేవాళ్ళు, బాంబు దాడులు చేసేవాళ్ళు, సమాజంలో అల్లరి సృష్టించేవాళ్ళే కాదు, ప్రజల మనసులను కలుషితం చేసే ప్రతి ఒక్కడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంటే. అది ఒక వైరస్సే. ఆ వైరస్ని మీరు కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే కరోనా లక్షణాలు ఉన్నవాడిని ఎలాగైతే క్వారంటైన్ చేసామో, ఇటువంటి దుర్లక్షణాల నుండి సమాజాన్ని పాడు చేస్తున్న వీళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసి సమాజాన్ని దూరంగా పెట్టాలి. సమాజాన్ని నుంచి వెలేయాలి వీళ్ళని. రేపు రాబోయే ప్రభుత్వం కనుక ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ రాబోయే ప్రభుత్వాన్ని. ఎందుకంటే మేము గుర్తించాం, ఇన్నాళ్ళు నిద్రాణ వ్యవస్థలో ఉన్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి అనుకున్నాం. వ్యవస్థలు ఎప్పుడైతే గాడి తప్పినాయో, ఒక దుర్మార్గుడైన క్రూరుడైన పాలకుడి చేతిలో నలిగిపోయినాయో, పుచ్చిపోయి పురుగు పట్టేసినాయో, డెఫినెట్గా ఈ పౌర సమాజం మేల్కొంది. ఈ రాబోయే ప్రభుత్వాన్ని మిమ్మల్ని ప్రజలు కొండంత ఆశతో, కోటి ఆశలు పెట్టుకుని మిమ్మల్ని గెలిపించుకున్నారు. అమరావతి రైతులకు ఆపద్బాంధులుగా కనిపించారు మీరు. ఎస్, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హ్యాపీ సెండేలు ఉన్నాయి, పట్టిసీమ నీళ్లు ఉన్నాయి, కియా మోటార్స్ ఉన్నాయి, మిలేనియం టవర్స్ ఉన్నాయి, లూలు మాల్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీరు చేశారు కాబట్టి అయినా సరే ప్రజలు అక్కడ ఒక మాయకి, ప్రలోభాలకి, మొత్తుకి, ఇంద్రజాల, టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలకి పక్కోడు పైవాడు అందరూ హింసించిన దానికి లోబడి, మాయలో పడి, దుష్ప్రచారాలకి లోబడి, సాక్షాత్తు కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి ప్రధాన అర్చకులతో సహా అనృతాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని నమ్మినందుకు, ప్రజలు నమ్మినందుకు చేసిన పాపం ఊరికినే పోదండి. ఈ 5 సంవత్సరాల పాటు మనం 25 ఏళ్ళు అనుకుపోయాం. దేవుడి నుంచి తప్పించుకోలేం, ఎవరి నుంచి తప్పించుకున్న ప్రకృతి నుంచి మనం తప్పించుకోం. దయచేసి రాబోయే ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరినీ ఏరి పక్కన పెట్టి ఈ సభ్య సమాజానికి వీళ్ళు ద్రోహులు, ఆంధ్ర ద్రోహులు అనేటువంటి స్టాంప్ వేయాలి వాళ్ళ మీద. కందుల రమేష్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడింది ఇప్పటివరకు మీరు విన్నారు కదా. ఈ జగన్కి వంత పాడిన అధికారులు, మేధావుల పరిస్థితి ఏంటి అసలు? ఎందుకంటే వాళ్ళ స్థాయి మర్చిపోయి మీడియా సమావేశాలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేయాలండి. ఇది మామూలుగా అయ్యే పని కాదు. ఎప్పుడూ లేనిది గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటిసారిగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు వాళ్ళు ఎంతో కొంత పక్షపాత రహితంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేత నియమితులు అవుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినా కూడా వాళ్ళకు కొంత స్వతంత్ర భావాలు ఉంటాయి, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు. కానీ మొదటిసారిగా బహుశా నేను అనుకుంటాను ఈ స్థాయిలో రాజకీయ నాయకత్వానికి లొంగిపోయి అరాచకంగా వ్యవహరించి నిబంధనల తొంగలో తక్కి చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు. పోలీసుల సంగతి అయితే చెప్పే పని లేదు. Yes. ఏదో కింది స్థాయి ఉద్యోగులు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ పై స్థాయిలో ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన చివరికి వచ్చేసరికి అత్యంత దారుణంగా ఉండింది. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తీసుకోండి, ఆ అరెస్టు అంటే ఒక రాజకీయ నాయకుడిని లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని కూడా అరెస్టు చేయకూడదు అనేవి లేదు. కానీ అరెస్ట్ చేసిన విధానము, Yes. అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వ్యవహరించిన శైలి, తర్వాత కూడా ఆయన ట్రీట్ చేసిన విధానము, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి, అధికార పార్టీకి ఆయన హెరాస్ చేయాలని, వేధించాలని ఉండొచ్చు. కానీ అది ఎవరైతే పోలీసులు ఉన్నతాధికారులు సిఐడిలో ఇతర డిపార్ట్మెంట్స్ లో ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజున ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఎప్పటికీ ఈ వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, కాబట్టి మేము ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, నిబంధనల్ని ఎన్ని ఉల్లంఘించినా మాకేమీ కాదు అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 పనులు చేశాడండి. ఒకటేంటంటే నేను చెప్పినట్టు వినాలి అందరూ, వినకపోతే వాళ్ళకి ఏబి వెంకటేశ్వరరావు గారికి పట్టించిన గతి పట్టిస్తాను, మీకు ఉద్యోగం లేకుండా చేస్తాను నేను అధికారంలో ఉన్నంత కాలం. అది చేసి చూపించాడు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో. అవును. దాదాపు 4.5 ఏళ్ల పాటు మరి ఉన్నత పదవిలో ఉండాల్సిన వ్యక్తి రిటైర్మెంట్ ముందు సాధారణంగా కెరీర్ లో పీక్ పెడతారు. ఆ టైంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి పదవి లేకుండా చేయగలిగాడు, ఉద్యోగం లేకుండా చేయగలిగాడు. దాన్ని చూపించి అందరినీ భయపెట్టాడు. అది చూసి భయపడ్డారు అందరూ పైనుంచి కింద వరకు. అందువల్ల అడ్డగోలుగా ప్రవర్తించారు. సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి సంజయ్ గారు కానివ్వండి, సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి, వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వీటిని ఏదో చిన్న సస్పెన్షన్ ద్వారానో మరొక చిన్న చర్య తీసుకోవడం ద్వారానో వీటిని అడ్రస్ చేయలేరు, పరిష్కరించలేరు. అంతేకాదండి, స్కిల్ డెవలప్మెంట్ కేసే తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది. అవును. ఆ కేసులో యాక్చువల్ గా దాని యొక్క ఫైల్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే శిక్షణా కార్యక్రమం ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించి, దానికి డబ్బులు కేటాయింపులకు సంబంధించి, డబ్బుల ఖర్చుకు సంబంధించి ఆ మొత్తం ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ గా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాల్సిన ఫైల్స్ లేవు, అవన్నీ మిస్సింగ్ అని వాళ్ళు చెప్పారు. చెప్పి ఏదో ఒక షాడో ఫైల్ పేరుతోటి ఆ ఫైల్ తీసుకొచ్చి పెట్టి దాని ప్రాతిపదికన కేసు పెట్టారు. కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని, ఉమ్మడి రాష్ట్రంలోనూ నవ్యాంధ్రలోనూ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని జైల్లో పెట్టారు. మరి అసలు ఫైల్స్ ఏమైనాయి? ఎవరు దానికి బాధ్యులు? ఏ సెక్రటరీ బాధ్యుడు? చీఫ్ సెక్రటరీ గారు బాధ్యుడా కాదా? ఆర్థిక శాఖ వాళ్ళు బాధ్యులా కాదా? ఎస్. అన్ని శాఖల వాళ్ళు ఎవరైతే ఇందులో పాత్ర వహించారో మరి వాళ్ళందరూ రేపు శిక్షార్హులు కదా. ఈ ఫైల్స్ పోతే ఏం చేశారు? వాటిని వెతకడానికి ప్రయత్నించారా? వాటి మీద ఏమైనా దర్యాప్తు వేశారా? ఎవరికి తెలియదు. అవి పోయినాయి అని చెప్పారు అంతే కోర్టుకి. అంత అడ్డగోలుగా వ్యవహరించారు ఆ రోజున, అధికారాన్ని అడ్డం పెట్టుకొని. సిఐడి వాళ్ళు ఎంత అడ్డగోలుగా ప్రవర్తించారు. చాలా మందిని అరెస్ట్ చేయటంలో, పక్ష నాయకుడినే కాదు, మామూలు సాధారణ ప్రజల్ని, పౌరుల్ని తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇష్టారాజ్యంగా చేశారు. చేసి ఒక రకమైన భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు మొత్తం రాష్ట్రంలో. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు, ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఎంత బాధ్యులో అధికార యంత్రాంగం కూడా అంతే బాధ్యులు. వాళ్ళెవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఇవాళ
ప్రజలు ఓట్లేసి ఈ రాజకీయ నాయకత్వాన్ని విసిరేశారు. కానీ అధికార యంత్రాంగం సంగతి ఏమిటి? పైనుంచి కింద వరకు ఎంత అరాచకాలు చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు. మీరు పొంగనూరులో ఎన్ని అరాచకాలు చేశారు, మాచర్లో ఎన్ని అరాచకాలు చేశారు. చివరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన ఎమ్మెల్యే గారు ఈవీఎంని పగలగొట్టిన దృశ్యం వీడియోలో నమోదై ఉంటే అతని మీద కేసు పెట్టడానికే వాళ్ళకి మనసొప్పలేదు, అరెస్ట్ చేయడానికి అంతకంటే మనసొప్పలేదు. చివరి వరకు కూడా ఎట్లా జరిగింది అనే దాన్ని ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోవాలి, దానికి తగిన విధంగా దాన్ని ట్యాకిల్ చేయాలి అంటే వాళ్ళకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసి సమగ్రంగా దర్యాప్తు చేసి వాళ్ళని శిక్షించాలి. లేకపోతే ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాదు అనేటువంటి గ్యారంటీ లేదు. ఓకే రమేష్ గారు, ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకుందాం. ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్, మనతో పాటు రాజేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. రాజేష్ గారు, ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రజల తీర్పు ఇది ఎవరెవరికి చెంపపెట్టు లాంటిది? ప్రధానంగా అంటే ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చినప్పుడు 175 స్థానాలు ఉన్న సభలో 150 స్థానాలతో అధికారం కట్టబెట్టినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు ఏ నమ్మకంతో అయితే అంతటా భారీ విజయాన్ని అందించారో ఆ ప్రజల కోణంలో, రాష్ట్రం కోణంలో పరిపాలన చేసి ఉండాల్సిన దగ్గర పూర్తిగా రాజకీయ ఎజెండా అమలు పరుస్తా, కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తా, వివక్ష ప్రదర్శిస్తా, భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పిన పాలకులు ప్రజల్ని భయపెడుతూ రాగద్వేషాలతోటే పరిపాలన చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ 5 కోట్ల ఆంధ్రులు అంటే కనీసం ఒక్క రక్తపు చుక్క చెందని ఓటు ద్వారా ఒక విప్లవంతో ఇంతటి భారీ విజయాన్ని ప్రత్యర్థి కూటమికి దక్కించారు. 151 స్థానాలు దక్కితే విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద వలసలకు ఆధారపడుతున్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసే అవకాశం దక్కితే దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాజధానిలో పురోగతి లేదు, పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించలేదు, ఆర్థిక స్థితిగతులు అధ్వాన స్థితికి చేర్చి లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారు. ఈ రోజుకి వలసల మీద ఆధారపడే పరిస్థితులు, శాంతి భద్రతలు కొరబడ్డాయి, ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీ చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా మించి పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తాం, ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపటం, ప్రభుత్వాన్ని ఎదురు విమర్శ చేయడమే పెద్ద నేరంగా, ఘోరంగా పరిగణించి దానికోసం అర్ధరాత్రులు గోడలు దూకి అరెస్టులు చేసి కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తున్న తీరు, ఇవన్నీ ప్రజలు భరించి సహించి ఓర్పుతోటి 5 సంవత్సరాల తర్వాత ఈరోజు తమ ఓటుతోటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకుడు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కనీస మాత్రపు విచక్షణ, వివేకం, విఘ్నత అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగరు ఆయన. ఎందుకంటున్నానంటే ఇది ప్రజలు ఎన్నికల్లో ఓడించటం కాదు, ఎన్నికల్లో శిక్షించారు ఆయన్ని. 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలి అని చెప్పని ఆకాంక్షించిన నాయకుడిని 5 సంవత్సరాలకే ఇవాళ 10 స్థానాలకి ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రకారం ఒక్క స్థానం కూడా నెగ్గలేదు, 10 స్థానాలు ఆధిక్యత కొనసాగుతూ ఉంది. ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ 10 కూడా అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మొదటి నుంచి చెప్తా ఉండేవారు, సింగిల్ డిజిట్ కంటే రాదు ఈ పార్టీకి అని చెప్పని. మరి ఏ దేవుడు ఆయన మనసులో చొరబడి ఆ మాట ఆయన నోటి నుంచి చెప్పించారో కానీ, అంటే ఆయన ఆ మాట చెప్పినప్పుడల్లా చాలా మందికి అనుమానాస్పదంగా ఉండేది. నిజమేనా, అడుసుమల్లి గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, అసలు ఇది సాధ్యపడుద్దా అని చెప్పని ప్రజలు రకరకాలుగా ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఇవాళ దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే. ఖచ్చితంగా ఇవాళ 10 స్థానాలకి ప్రస్తుతం ఆధిక్యం పరిమితమైంది. ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ సింగిల్ డిజిట్కి రావాలని చెప్పని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక భారీ విజయం ప్రజలు కట్టబెడితే ఆ భారీ విజయాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినప్పుడు ఖచ్చితంగా అదే ప్రజలు మనకి మన వ్యవస్థలో రీకాల్ సిస్టమ్ లేదు, 5 సంవత్సరాల పాటు మనకి కష్టమైనా నష్టమైనా ఇష్టం లేకుండా భరించి తీరాల్సిన పరిస్థితి. అట్లా భరించి సహించున్న ప్రజలు వాళ్ళ ఆ ఓటుతోటే ఒక శిక్షకి గురి చేయడం జరిగింది. 100కి 100 పాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు రకరకాల వాగ్దానాలు ప్రజలకు చేశారు.
ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజల్ని నిలువున వంచారు. వంచడమే కాదు, ఒక రకంగా ప్రజలను శిక్షించారు ఆయన. ఎందుకంటే ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు దిగజారినాయి, ఆర్థిక ఆదాయ వనరులు తగ్గాయి, ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అంటే ఎక్కడ ప్రజలకి పెరుగుతున్న వ్యయం, తరుగుతున్న ఆదాయాల మధ్య ఆ అంతరం అంటే అది పెరిగిపోతూ వచ్చింది. దాంతో దాన్ని మ్యాచ్ చేయలేక కుటుంబాలు అప్పుల పాలైపోయి సతమతవుతూ ఉన్నారు. వ్యవసాయం కుంటుపడింది, పారిశ్రామికీకరణ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో అతి చిన్న ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విఆర్ఏలు, ఇటువంటి వాళ్ళ మీద బలప్రయోగం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వాళ్ళందరికీ తెలంగాణ కన్నా మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసి, అయ్యా 4 సంవత్సరాల కాలం పూర్తయింది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, మీరు చేసిన వాగ్దానం నెరవేర్చుకోండి అని చెప్పని అడగటమే పాపంగా భావించి ఇవాళ అంగన్వాడీ సిబ్బంది 7-8 వేల జీతానికి పనిచేసే మహిళల మీద ఎస్మా ప్రయోగించి పోలీసుల చేత జుట్లు పట్టుకొని ఇడిపించారు. వాళ్ళ కన్నీరు ఎక్కడికి పోద్దండి? అమరావతి రైతులు మహిళలు ఇవాళ ఉదయం 9:20కి ఒక అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, రాజమండ్రి అర్బన్లో పోటీ చేస్తున్న మార్గాని భరత్ 9:20కి బూత్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 9:20కి అతనికి పరిస్థితి అర్థమైపోయింది. ఎందుకు అంటే ప్రజల నుంచి అంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నది అతనికి అర్థమైంది. ఇదే మార్గాని భరత్ అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాజమండ్రి పట్టణంలో మహిళల మీద పెట్రోల్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేయించాడు. పెద్ద వీరుడికి మళ్ళీ మహిళల మీద కాలర్ లెక్క పట్టుకొని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు. ఇవాళ ప్రజలు ఆ రోజు నీకు అధికారం ఉండొచ్చు, నీ చేతిలో వ్యవస్థలు ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న వందిమాగతలతో మహిళల మీద దాడి చేయించి ఉండొచ్చు, కానీ ప్రకృతి ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. ఇవాళ అదే ప్రజల చేత, అదే రాజమండ్రి ప్రజల చేత ఓడించి ఘోర ఓటమికి గురి చేసి ఇవాళ రాష్ట్రంలో కౌంటింగ్ సెంటర్ నుంచి మొట్టమొదటగా బయటికి వెళ్ళిపోయిన అభ్యర్థి అతనే. అంటే ప్రకృతి ధర్మం పాటించలేదా? శిక్ష గురికాలేదా? ఎన్నాళ్ళు పట్టింది ఈ అహంకారం ప్రదర్శించిన నాటికి ఇవాళ తలంచుకొని కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వెళ్ళిన దానికి? ఇంకొక ఆయన ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అతను ఇదే అమరావతి మహిళలు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తుంటే అతని నియోజకవర్గంలో గుండా యాత్ర సాగుతున్న సందర్భంగా మహిళల్ని రాత్రిపూట విశ్రాంతి తీసుకొని ఇలా వాళ్ళని శిబిరం ఏర్పాటు చేసుకుని ఇలా వాళ్ళని వంట చేసుకొని భోజనాలు చేసుకొని ఇలా ఇంత అకృత్యాలు, ఇంత దౌర్జన్యాలు, దాష్టికాలు ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి ధర్మం కరెక్షన్కి ప్రకృతే చేస్తుంది. మితిమీరిన ప్రవర్తన, అతి పెరుగుట విరుగుట కరకేనని చెప్పని ఇవాళ ఖచ్చితంగా ప్రజలే నిరూపించారు. 5 సంవత్సరాల కాలం సువర్ణావకాశం. నిన్న జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డే సందర్భంగా తెలంగాణ సగర్వంగా విజయోత్సవాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు? అంటే వీళ్ళని నమ్మి అధికారం కట్టబెట్టడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన పాపమా? ఇవాళ 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాల కాలంలో నిర్మాణం చేసుకున్న రాజధాని పనులు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. ఏ ఒక్క రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం కానీ, ఉపాధి కల్పన కానీ, ప్రభుత్వానికి సంపద సృష్టి కానీ ఎక్కడేసిన గొంగళ అక్కడలాగానే ఉంది. పైగా అడ్డగోలుగా ప్రభుత్వ వనరుల లూటీ. ఆ లూటీని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించడమే నేరం. ఆ లూటీ గురించి ఏదైనా మీడియాలో తప్పొప్పులు ఇది జరుగుతున్నాయని చెప్పి ఎత్తి చూపితే ఆ మీడియా సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలని వాళ్ళ మీద వ్యక్తిగత కక్షతోటి రామోజీరావు గారిని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు? టీవీ5 సీనియర్ విలేకరులు మూర్తి గారిని, సాంసరావు గారిని కేసుల పేరిట వేధింపులకు గురి చేశారు. ఏబిఎన్కి సంబంధించి వెంకటకృష్ణ గారిని కేసుల పేరిట వేధింపులకు గురి చేశారు. అంటే ఎంతకాలం ఈ దౌర్జన్యాల దాష్టికాలు చేయగలుగుతారు? బలప్రయోగంతో ఎంతకాలం గొంతులు అణచేయగలుగుతారు? ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం కాలేదా? ఇవన్నీ మీ వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాంశం కాలేదా? ప్రజల జీవితాల మీద వాటి ప్రభావం పడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో మా బిడ్డలకి మెరుగైన భవిష్యత్తు దక్కిందా లేదా అని చెప్పని ఆలోచించుకోలేనంతటి అమాయకత్వంలో ప్రజలు ఉన్నారా? మేము సంక్షేమాన్ని అందిస్తున్నాము అంటే మీరేదో ఒక ప్రొవైడర్ లాగా, మేము విసిరేవాళ్ళం ప్రజలు పుచ్చుకునేవాళ్ళు అన్నట్టుగా మీ అహంభావాన్ని ప్రదర్శించారు. మీరు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి మేము లేము, మేము ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతకాలని కోరుకుంటున్నాం, మా బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నామని చెప్పని వాళ్ళ సగటు ఆంధ్రప్రదేశ్ మహిళ తెలియజేసింది. వాళ్ళు ఏం చెప్పుకున్నారు నిన్నటిదాకా? మహిళా ఓట్లు ఎక్కువ బండి, మా పట్ల గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి మహిళలు బారులు తిరిగి మాకు ఓట్లేశారు అన్నారు.
మీ పట్ల గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి కాదు, మీ పట్ల ఉన్న ఏహేభావాన్ని ఓటు రూపంలో నమోదు చేయటానికి బారులు తీరి మహిళలు క్యూల్లో నిలబడి మండుటెండల్లో ఓటేసి మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితి సృష్టించారు మహిళలు. ఓకే రాజేష్ గారు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, తాజాంశం చూస్తున్నాం. 69,169 ఓట్ల ఆధిక్యంతో పిఠాపురం అభ్యర్థి జనసేన అధినేత ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్. మనం చూస్తున్నాం తాజాంశం. పిఠాపురంలో 69,169 ఓట్ల ఆధిక్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. రైట్, చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డివి శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరెవరికి చెంపపెట్టలాంటిది. ఎందుకంటే సర్వే సంస్థలు కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ ఎట్లా బిహేవ్ చేసినాయి, ఎంత అనుకూలంగా ఉన్నాయి అనేది మనం చూసాం. ఈ తీర్పు అనేది ఎవరెవరికి చెంపపెట్టలాంటిది? చెంప దెబ్బ, కుక్క కాటుకు చెంప దెబ్బ ఇది అంటారు. చెప్పు దెబ్బ. ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఈ 5 ఏళ్లలో ఎన్ని కాట్లు వేశారో ఇవాళ ఈ మెజారిటీలు, ఈ థంపింగ్ సీట్లు కనపడుతున్నాయన్నమాట. దుష్ట చతుష్టయంపై త్రిమూర్తుల గెలుపుగా దీన్ని చూడాలి. త్రిమూర్తులు అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశమా, మోడీ, బాబు, పవన్. త్రిమూర్తులంటే నారా లోకేష్ యువగలం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, చంద్రబాబు ప్రజాగళం సభల. ఇది దుష్ట చతుష్టయం. అంటే ఇప్పుడు మనం వైసీపీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్, ఐపాక్, ఏ విధంగా ఈ 5 ఏళ్లలో వేధింపులు, వ్యక్తిత్వ హననం. జనరల్గా అమ్మ మీడియా అంటే ఏంటి? ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేది మీడియా. ప్రజల ఆకాంక్షలన్నీ తన నోటి ద్వారా, తన పెన్ను ద్వారా వెలిబుచ్చేవాడు జర్నలిస్టుగా మనం చూసిన దీంట్లో కొంతమంది సోకాళ్ళు జర్నలిస్టులు ప్రజాభిప్రాయానికి, ప్రజా యొక్క అంచనాలని ఎందుకని వాళ్ళు దూరం అయ్యారు? జగన్ కోసం వాళ్ళెందుకు బలవుతున్నారు? ఇప్పుడు కొన్ని సర్వే ఏజెన్సీలు ఇచ్చినటువంటి సర్వేలు ఈరోజు ఈ తీర్పును చూసి ముఖం ఎక్కడ పెట్టుకుంటాయి? రాజశేఖర రెడ్డి గారి భాషలో మాట్లాడాలంటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు ఈటెల రాజేందర్ అన్నాడు అప్పట్లో అసెంబ్లీలో. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ తలలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈ ఇచ్చినటువంటి ఈ సర్వే ఏజెన్సీలన్నీ కూడా మనం ఒక్కొక్కళ్ళు ఎందుకు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ క్రెడిబిలిటీని, జగన్మోహన్ రెడ్డికి మీరు ఇదే అయిపోయారు. ఇప్పుడు పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు అన్నారంటే అర్థం ఉంది. ఏది ఆయన లండన్లో ఏదో వీడియో చూసాం, ఏమని ఆయన ఏజీ స్థాయి ఆయన జగన్ అంటే ఒక మ్యాన్ కాదు, జగన్ అంటే ఒక ఎమోషన్ అని ఆయన అన్నాడంటే అర్థం ఉంది. కానీ వీళ్ళ ఎమోషన్ ఏంటి? వీళ్ళ ప్రొఫెసర్లుగా వీళ్ళ యొక్క ముందు పేరు ముందు అది ఉంటుంది ప్రొఫెసర్ అని. వీళ్ళు ఒక్కొక్కళ్ళు కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు అంటారు. ఒక్కొక్కళ్ళు ఆ విధంగా ఎలా మీరు ప్రజల యొక్క తీర్పుని మీరు అంచనా వేయలేకపోయారు? ఏ విధంగా మీరు జర్నలిస్టులు అని చెప్పుకోగలుగుతారు? ఏ విధంగా మీరు భవిష్యత్తులో సర్వేలు చేయగలరా? మనం చూసాం. ఇప్పుడు ఒక సర్వే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని సీట్లు అని చెప్పి ఇచ్చినటువంటి సర్వేని సోషల్ మీడియాలో ఏ విధంగా ఉతిగా ఆరేస్తున్నారో మనం చూసాం. అతన్ని క్రెడిబిలిటీయే కోల్పోయింది కదా. ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ స్క్రీన్ మీద ఆ జనం చేస్తున్నటువంటి డ్యాన్సులు అవన్నీ చూస్తుంటే దీపావళి పండుగ ఏదో 4 నెలలు ముందు వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇవాళే దీపావళి చేసుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాత్రికి దీపాలు వెలిగిస్తారా? క్రాకర్స్ ఇప్పటికే ఆల్రెడీ పేల్చేసినటువంటి పరిస్థితుల్లో నరకుడి పాలనలో ప్రజల ఆహాకారాలు చూసాము. మనం స్వతంత్ర పోరాటంలో తెల్లదొరల అకృత్యాలపై సిపాయిల తిరుగుబాటును చూసాము. నిజాం పాలనలో రజాకర్ల అకృత్యాలపై సాయుధ తిరుగుబాటు చూసాము. ఈరోజు మరో తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై జనం తిరుగుబాటుని ఈ ప్రజా తీర్పు రూపంలో చూస్తున్నాం. ఓకే శ్రీనివాస్ గారు. అయితే శ్రీనివాస్ గారు, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అంటే అసలు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనం ఏ విధంగా అంచనా వేయచ్చు? ఆంధ్రప్రదేశ్లో ఒక హంటెడ్ హౌస్ అనమాట అండి, అలా మార్చేశారు. అంటే దయ్యపు ఇల్లు అనమాట. శిథిలాలయంగా మార్చి శిథిలాలయంలో ఒక దయ్యాల కొంపగా మార్చాడు. ఇప్పుడు ఆ దయ్యాన్ని వదిలించిన తర్వాత మీకు చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మీలాంటి సంస్థలో మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ అరుంధతి అని ఒక సినిమా వచ్చింది. అందులో అరుంధతి ఏం చేస్తుందంటే పశుపతిని గుర్రానికి దుర్మార్గాలను భరించలేక గుర్రానికి తాళ్ళుగట్టి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు. మళ్ళీ వచ్చేసాడు. అంటే ఆడు ఇంకా విద్యలు నేర్చేసుకుని అఘోరా కింద వచ్చేసి ఆడు ఇంకా హింస పెట్టేస్తుంటే అప్పుడు సమాజ్ చేసి ఇంట్లో పెట్టుకుంది. మనం అలా పెట్టుకోకూడదండి.
ఇతన్ని ఒక దయ్యాన్ని బంధిస్తే సీసాలో పెట్టి సముద్రంలో పారేయాలి. ఎందుకంటే ఇంకో ఖండానికి కొట్టుకుపోతుంది. లేదంటే చంద్రముఖి గదిలాగా ఒక గదిలో పెట్టి దక్షిణపు గది ఎవరు వెళ్ళకుండా తాళం ఎత్తే అలా ఊరుకోరండి. ఈ వెళ్ళొద్దంటే ముందెళ్ళి ఆ తలుపు తీస్తారు. చూడండి, పసుపు తడుతాడు, రా సుశీలా తలుపు కొట్టే, ఇది బదలు కొట్టేయంటే బదలు కొట్టేసాడు, ఒకడు బయటకు వచ్చేసింది. అలాంటి వాడి జగన్మోహన్ రెడ్డి. బీ కేర్ఫుల్. రాబోయే ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి భూతాలని దెయ్యాలని దెయ్యం కిందే భావించాలి. ఈవిల్ పబ్లిక్కి హాని చేసి కూడా ఎవడన్నా ఈవిల్ కింద లెక్క. ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులను ఈ ప్రజా సమూహానికి దూరంగా, చాలా దూరంగా వీళ్ళకి ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేక జైలు నిర్మించి అక్కడి నుంచి బయటకు ప్రపంచంలోకి కలవనివ్వకుండా ఎవరికి ములాఖత్ కూడా ఇవ్వకూడదు. ఓకే శ్రీనివాస్ గారు. ఓకే, కందుల రమేష్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాలు ఈ ఫలితాలపై మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అసలు ఉన్నది ఇంకా అని ఒకసారి కాదండి, పదే పదే అనేవాళ్ళు ఆ మాట. అది సాధ్యం కాక చివరికి ఆయన జైల్లో కూడా పెట్టారు. అట్లా అన్న ఈ పార్టీ పోతుందేమో, ఆయన కూడా భయపడి రాజకీయాల నుంచి పోతాడేమో అని. ఇప్పుడు విధి ఎలా తిరగబడిందంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉంటుందా లేదా అనేది అనుమానం. ఇప్పుడు స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫిగర్స్ చూస్తే, సంఖ్యలు చూస్తే డబుల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. మరొక వైపు ఏమండి 9కి వెళ్ళిపోయిందండి. 10 కంటే నవరత్నాలు కదండి, 9 స్థానాలు, అది కూడా ఆధిక్యం లేదు. మరొక వైపు టీడీపీ ఇవాళ జాతీయ రాజకీయాల్లో చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటిదాకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడం లేదు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఆ భాగస్వామ్య పక్షాలలో అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మాట్లాడారు, ఒకరినొకరు అభినందించుకున్నారు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ, వారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనతాదళ్ యునైటెడ్ బీహార్లో. కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మళ్ళీ గతంలో లాగా చక్రం తిప్పకపోవచ్చు, కానీ ప్రధాన పాత్ర పోషించేటువంటి, ఒక ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అది బహుశా ఇవాళ సాయంత్రానికల్లా కూడా మరింత క్లారిటీ, స్పష్టత వస్తుంది పరిస్థితి ఏమిటి అనేది. కానీ ఇప్పటి వరకు ఉన్న అన్ని సంకేతాల ప్రకారం బీజేపీ తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం 240 సీట్ల వరకు వస్తున్నాయి. 272 సీట్లు కావాలి పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. దాదాపు 50 సీట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు వచ్చినాయి. ఆ 50లో 16 సీట్లు టీడీపీకి ఒక్క పార్టీకే వచ్చినాయి. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీ వారు, వారితో పాటు చాలా మంది మేధావులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా వ్యాఖ్యాతలు చాలా మంది చాలాసార్లు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు మరి వయసు కూడా పెరిగిపోయింది, వృద్ధులైపోతున్నారు, ప్రస్తుతం ఆయన మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బాగా పొంగదీశాడు అని చెప్పి భావించారు. ఇవాళ పరిస్థితులన్నీ తిరగబడి అసలు వైసీపీ యొక్క అస్తిత్వం ఏంటి, 9 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని ఎట్లా నడుపుతాడు, దీంతో పాటుగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అరాచకాలను కనుక ఈ కొత్త ప్రభుత్వం వెలికితీస్తే బహుశా ఆయన శేష జీవితం అంతా కూడా ఆ కేసులు ఎదుర్కోవడానికే సరిపోతుంది. నేను సిబిఐ, ఈడీ కేసులు గతంలో పెట్టిన వాటి గురించి మాట్లాడడం లేదు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతి, వీటన్నిటి మీద కనుక దర్యాప్తు చేసి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉత్సాహంతో కేసులు పెట్టాడో, అప్పుడు వారిలాగా ఆధారం లేకుండా, వాస్తవాలు లేకుండా కాకుండా వాస్తవాల ప్రాతిపదికగానే కేసులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి చాలా మంది పెద్దలు శేష జీవితాన్ని ఈ కేసులతో
మరి పట్టుబట్టడానికి వాళ్ళకి కుస్తీ పట్టడానికి సరిపోతుందని నేను రమేష్ గారు అనుకుంటున్నాను. రమేష్ గారు అయితే పాతవి కాకుండా ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో ఎన్ని కేసులు పెట్టాల్సి రావచ్చు? ఏమండి చెప్పుకుంటూ వెళ్తే అది రామాయణం లాగా చెంతాడంత ఉంది. మీకు ఎక్కడ స్టార్ట్ చేయమంటారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైల్స్ అనేవి మిస్ అయితే వాటి గురించి చర్యలు ఎందుకు తీసుకోలేదు? వాటిల్లో కేసులు చాలా మంది మీద పెట్టారు, చాలా మంది మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? వాళ్ళందరి మీద కేసులు. ఆ బైజూస్ అనే కంపెనీకి టాబ్లెట్స్ పేరుతోటి వాళ్ళకి సమాచారం ఇచ్చారనే పేరుతోటి 600 కోట్ల రూపాయలు ఇచ్చారు. Yes. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో మీరు 300 కోట్లకే ఇంత హంగామా చేసి జాతీయ స్థాయిలో దాన్ని ఒక పెద్ద కుంభకోణంగా మార్చి మాట్లాడారు కదా. దాని అమరావతిలో ఎన్నో కేసులు పెట్టొచ్చండి. అసలు అమరావతి నా ఉద్దేశంలో అయితే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని, తద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గనక క్యాలిక్యులేట్ చేస్తే అసలు అప్పుడు ఖర్చు పెట్టిన 10,000 కోట్ల గురించి మాట్లాడడం లేదు నేను. అమరావతిలో 2019 నుంచి ఇవాటి వరకు దాన్ని డెవలప్ చేయకుండా, అభివృద్ధి చేయకుండా వదిలేయడం వల్ల జరిగిన నష్టం రాష్ట్రానికి. ఉదాహరణకి అక్కడ దాదాపు 40 లక్షల చదరపు అడుగుల బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని 10% 15% పూర్తి చేసి ఉంటే ప్రభుత్వ అధికారులు అందరూ అందులో ఉండేవారు. వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. Yes. ఇవాళ ఆ భవనాలని గాలి వదిలేయడం వల్ల అవన్నీ శిథిలాలు అయిపోయినాయి. వాటికి బాధ్యులు ఎవరు? ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి? వాటికి ముఖ్యమంత్రి గారిని చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్క అమరావతి విషయంలోనే 60 డజన్కు పైగా కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదనే స్వయంగా పెట్టొచ్చని నేను అనుకుంటున్నానండి. రమేష్ గారు మొన్న ఎలక్షన్స్ ఇప్పుడు రీసెంట్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఎన్నికల సందర్భంగా జరిగిన వాటి అనేది అవును. సరే, ఎన్నికల సందర్భంలో జరిగిన అక్రమాలు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళ పరిపాలనలో ఉండగా జరిగాయి కదా అని చెప్పి తప్పించుకోవచ్చండి. కానీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఇన్ని రకాల ప్రతి డిపార్ట్మెంట్ లో అరాచకం. ఉదాహరణకి, అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. ఉదాహరణకి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అడ్డగోలుగా డబ్బులు తీసుకోవచ్చా? Yes. దురుద్దేశంతో ఈ తాకట్టు పెట్టి ఈ డబ్బును వృధా చేశారు అనే దానికి కేసులు పెట్టచ్చు. చాలా చోట్ల వేరే వేరే కార్పొరేషన్స్ నుంచి డబ్బులు తీసుకుని వాటిని వెనక్కి ఇవ్వలేదు. ఎంప్లాయీస్, ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అక్రమంగా తీసుకున్నారు. ఇక ఆర్థిక శాఖలోనైతే అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఆ సిఎంఎఫ్ఎస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, సిఎఫ్ఎంఎస్ అని చెప్పి. ఆ విధానాన్ని పూర్తిగా వీళ్ళు నాశనం చేశారు. ముందు వచ్చిన వారికి ముందు డబ్బు ఇవ్వాలి, అట్లా ఇవ్వకుండా దాన్ని తాళాలేసి ఎవరు చూడకుండా ఉండేట్టుగా చేసి ఆ మొత్తం సిఎఫ్ఎంఎస్ వ్యవస్థని వీళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నారు. అవన్నీ అక్రమాలే. అంతేకాదు, చాలా నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు డబ్బుల్ని ఎక్కడి నుంచో తీసి ఇంకెక్కడో ఖర్చు పెట్టుకున్నారు. వీటిని మిస్అప్రాప్రియేషన్ అంటారు. ఈ మిస్అప్రాప్రియేషన్ కిందే ఆర్థిక శాఖలో చాలా కేసులు పెట్టాలి. ఆర్థిక శాఖలో కె సత్యనారాయణ గారు అని చెప్పి ఒక ఆయన పట్టుకొచ్చారు వీళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. ఆయన్ని పెట్టుకొని ఈ రకమైన దందా అంతా చేశారు. ఇటువంటి సత్యనారాయణ గారు లాంటి వారు ఇంకా చాలా మంది డెప్యుటేషన్ మీద వచ్చారండి. వాళ్ళంతా బహుశా ఇప్పుడు కొన్ని రాత్రులు నిద్ర ఉన్నది వాళ్ళకి. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా రేపు వాళ్ళు చేసిన పనులకి బాధ్యత వహించాల్సిందే. బాధ్యత వహించేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ కొత్త ప్రభుత్వానిది. ఆ విధంగా చేయకపోతే రాబోయే ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. రాబోయే ప్రభుత్వం కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది వాళ్ళు గనక చర్యలు తీసుకోకపోతే. ఇప్పుడు దాకా జరిగిన అక్రమాల మీద ఉదాహరణకి రుషికొండ తీసుకోండి, ఎన్ని అక్రమాలు చేశారు. ఇసుక తీసుకోండి, ఎంత అవినీతి జరిగింది. లిక్కర్ తీసుకోండి, మీరు కేసులు అన్నారు, లిక్కర్ మీద ఎన్ని కేసులు పెట్టచ్చు. లిక్కర్ లో మీరు బిజినెస్ లో చాలా మందికి డిస్టిలరీస్ నుంచి మీరు కొన్నటువంటి ఈ లిక్కర్ ఏదైతే మందు బ్రాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రమంగా కొనవే. వీటిని అమ్మిన విధానం కూడా అక్రమం. క్యాష్ డీలింగ్స్ చేశారని ప్రభుత్వంలో క్యాష్ డీలింగ్ చేయకూడదు. ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఉండాలి. కానీ ఉద్దేశపూర్వకంగా దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారు. దానికి ఎవరు బాధ్యులు? ఆ లిక్కర్ దానికి బెవరేజ్ కార్పొరేషన్ కి వాసుదేవ్ రెడ్డి అని ఒక ఆయన తెచ్చుకొని పెట్టుకున్నారు ఎక్కడి నుంచో. ఆయన బాధ్యుడా, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడా రేపు? ఇట్లా వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు మైన్స్ డిపార్ట్మెంట్, వాళ్ళు చేసిన అక్రమాలకి అసలు అంతే లేదు. రమేష్ గారు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు పట్ల ఇప్పుడు రిమాండ్ విధించినప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు గానీ ఆ ప్రొసీజర్ అంతా అసలు మీకు ఏ విధంగా అనిపించింది? దానికి కూడా వాళ్ళు జవాబు చెప్పాలండి. సంజయ్ గారు, సునీల్ కుమార్ గారు, సంజయ్ గారు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు ఆ రోజున? అది ఆయన నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు కదా. సంవత్సరం ఏంటి అసలు?
దాని మీద రేపు రాగానే వీళ్ళు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి. ఎందుకని మీరు మీ యొక్క ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీ వెళ్ళి పెట్టారు, హైదరాబాద్ వెళ్ళి పెట్టారు, మీకేం పని, హైదరాబాద్ లో మీకేం పని, ఢిల్లీలో ఏం పని మీకు, జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కోర్టులు చూసుకుంటాయి ఆ వ్యవహారాన్ని. దీంతో పాటుగా ఎవరెవరినో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కానివ్వండి, మార్గదర్శి మీద పెట్టిన కేసులు కానివ్వండి, వీటిల్లో బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేయించి ఈ కేసులు పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు చేతగానే దద్దమ్మలు కాబట్టి బయట నుంచి చార్టెడ్ అకౌంటెంట్లని, బయట నుంచి లాయర్లని తీసుకొచ్చి పెట్టి ఈ దొంగ కేసులు ఎలా పెట్టాలి అనేటువంటి కసరత్తు చేశారు ఆ రోజున. వాటన్నిటిని వెలికి తీయాల్సిన బాధ్యత, అందులో ఆ విధంగా బయట వాళ్ళని తీసుకొచ్చి ఇందులో ఎవరైతే వాళ్ళకి పాత్ర కల్పించారో ఆ పాత్ర కల్పించిన వ్యక్తులకి ఆ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ లో రామకృష్ణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకు కూడా వీళ్ళే పదవి ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినందుకే అంత అడ్డగోలుగా మార్గదర్శి మీద కేసులు కానివ్వండి, ఇతరత్ర ఆయన చేసిన కార్యక్రమాలన్నీ దానికోసమే చేశాడు ఆ రోజున. ఓకే ఓకే రమేష్ వాళ్ళందరినీ గారు. కూడా బాధ్యులు చేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి ఉంది. ఓకే రైట్. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.